స్వామి మా పిల్లగాడు 10ల పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. తల్లి నా బిడ్డకు లగ్గం కుదిరితే నీకు 5 కత్తెర్లు ఇస్తా. రాజన్న మా ఓన్కి కొలువొస్తే నీ గుడికొచ్చి కోడెని కట్టేస్తా. నర్సన్న ఈ ఏడన్న ఇంత నీడయ్యేటట్టు చూడు సామి, నీ గుట్టకొచ్చి తలనీలాలు ఇస్తా. సమ్మక్క తల్లి కోరిన అన్ని తీరితే వచ్చే ఏడు ఏటతోని చేస్తా అని ఎవ్వల మొక్కులాలు మొక్కుతారు. కొందరు మనోళ్ళు మందికి ఎక్కడికొచ్చేటోళ్ళ కోసం మొక్కుతారు. గీ వార్త అసొంటి లీడర్ గురించే. ఎవ్వలైనా ఒక్కటి కొడతారు, సారేంది గిన్నిగనం కొబ్బరికాయలు కొడుతుర్రని చూస్తుర్రా? మొక్కమ్మ మొక్కు. వివేక్ వెంకటస్వామి సారు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండగట్ట అంజన్నకు 105 కొబ్బరికాయలు కొడతామని మొక్కిరట అభిమానులు. ఇదే ముచ్చట సారుకు చెప్తే ఇయాలొచ్చి తీర్చుకుంటన్నట్టు. అట్లనే అంజన్నకు పెద్ద పూజలు చేసి అయ్యవార్ల దీవెన అర్థి తీసుకున్నాడు. రాక్షస పాలన పక్కకు పెట్టి ప్రజాపాలన తెలంగాణ రావడం మంచి విషయం. 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తాం, పబ్లిక్ కోరుకున్నట్టే ఏలుబడి ఉంటదని మాటిచ్చిండు. ప్రగతి భవన్ ఏదైతే ఇనుప కంచెలు ఉండేనో అవి పలగొట్టి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించినారు. ఈ మిషన్ భగీరథి ఫెయిలియర్ వలన మంచినీటి కరువు ఉంటుంది. నియోజకవర్గానికి 10 కోట్లు ఇచ్చింది కదా గవర్నమెంట్. గా పైకం తోటి చెన్నూర్లా నీళ్ల తిప్పలు తీరుస్తున్నా, రోడ్లు మంచిగా చేపిస్తున్నా, మోరీలు కట్టిస్తున్నా అనుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇక కిందికొస్తుంటే కోతులు అగవడంగానే పండ్లు పొలాలు తినబెట్టిండు.